హాయ్ అండి. వెల్కమ్ టు గోదావరి లక్కీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కొబ్బరికాయలతో చాలా వెరైటీస్ చేసుకునే ఉంటాం కదా! ఈ రోజైతే ఒకసారి కొబ్బరికాయ, శనగపప్పు కూర ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ యొక్క వీడియోలో అనేది చివరి వరకు చూసేయండి. మనం కూర వండుకునే ముందుగా శనగపప్పును అరగంట ముందు నానబెట్టుకొని, ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కూరలో వేసుకునే మసాలా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, అల్లము, గసగసాలు మిక్సీ పట్టేసుకుండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ వాడేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుండి దాంట్లో కూరకి సరిపడా 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వీటయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచుకొని కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నంగా తరుగుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా కలుపుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా వేసుకుని మనం కూరనైతే ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసుకోవాలి. వేసేసుకోండి. ఇదంతా బాగా కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకోండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలైతే ఈ విధంగా మగ్గనిచ్చుకోవాలి. మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ యొక్క మసాలా ముద్దను కూడా ఒక స్పూనున్నర అయితే వేసేసుకోవాలి. ఇది కూడా ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. దాంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత స్పూనున్నర కారం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మొత్తం మనం కూర అంతా కలిసేంత వరకు ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుని 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుని కలుపుకున్న తర్వాత అప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న కొబ్బరికాయ తురుమును కూడా వేసేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పుకి 1 కప్పు కొబ్బరికాయ తురుముని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 గ్లాసున్నర వాటర్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోండి. మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకోండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలైతే మనం సిమ్‌లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం కూర అడుగంటకుండా ఒకసారి కలుపుకోండి. మరలా మూత పెట్టుకుని అయితే మళ్ళీ ఇంకో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకైతే కూర అయితే ఈ విధంగా రెడీ అయిపోతుందండి. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరికాయ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.